హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఈ బొవ్వు అనేది ఎలా కట్ చేసి స్టిచ్ చేశాను అనేది చూపిస్తాను. ఇది వచ్చేసి బ్లౌజ్ అండి, చూసారు కదా. దీనికైతే నేను ఇలాగా పోట్లీ బాల్స్ అనేది పెట్టాను హ్యాండ్కి. అయితే నెక్కి అయితే ఏమీ పెట్టలేదండి, రౌండ్ నెక్ పెట్టేశాను. బొవ్వు పెడితే బాగుంటుంది అనిపించింది, పార్టీ వేర్లా అనిపిస్తుంది కదా బొవ్వు మోడల్ అయితే. దానికోసం అయితే నేను ఇలాగ కొంచెం క్లాత్ అయితే తీసుకున్నానండి, పోట్లీ బాల్స్ పెట్టగా మిగిలిన క్లాత్. దీన్ని ఇలాగా డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఫోల్డ్ చేశాక ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా వెడల్పు అనేది 4 ఇంచులు ఉండాలి. అలానే ఈ పొడవు వచ్చేసి 7 ఇంచెస్ ఉంటే సరిపోతుందండి. చూసారు కదా, ఇలా తీసుకున్నాము అంటే సరిపోతుంది. ఇదైతే కొంచెం క్రాస్ ఉందండి క్లాత్. ఇలాగా మనం స్ట్రైట్ పీస్ అనేది ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకున్నాక మనం ఎలా స్టిచ్ చేస్తాం అనేది చూపిస్తాను. దీన్ని మంచి వైపు అనేది లోపటి సైడ్ ఉండేలా చూసుకోవాలండి. అంటే మనం రివర్స్ చేస్తాం కదా, దానికోసం మంచి వైపు అనేది మనం లోపల పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి మిడిల్ నుంచి మార్క్ చేసి చూపిస్తాను చూడండి. ఇటు ఇటు పెట్టాను కదా, ఈ మిడిల్లో స్టిచ్ వేయకూడదు. ఈ మార్క్ చేసిన దగ్గర నుంచి మనం ఇలాగ స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ కార్నర్లో నీడిల్ అనేది కిందకి పెట్టుకొని మళ్ళీ ఇటు కూడా సేమ్ ఒక 1/2 ఇంచ్ కొచ్చి అనేది ఇటు సైడ్ ఉండేలా చూసుకుంటూ ఇలా స్టిచ్ అనేది వేసుకోండి. ఈ చివర కూడా మనం నీడిల్ అనేది కిందకి దింపుకోవాలి. కార్నర్స్ ప్రతి చోట కూడా మనం నీడిల్ అనేది దింపుకొని క్లాత్ అనేది ఈక్వల్గా ఉందా లేదా చూసుకుంటూ ఇలాగ 1/2 ఇంచ్ అనేది ఈ సైడ్ ఖర్చు అనేది ఉంచుకోవాలండి. ఇలా ఉంచుకొని మనం ఇందాక మార్క్ చేసాం కదా, ఆ మార్కింగ్ వరకు ఇక్కడ వరకు వచ్చి రఫ్ ఇచ్చేసుకోండి. స్టిచ్ అనేది మధ్యలో మనకి ఇక్కడ కుట్టు అనేది పడకూడదు, ఎందుకంటే మనం ఇక్కడ ఇలాగ రివర్స్ అనేది చేయాలి కదా బౌ అనేది. దానికోసం మధ్యలో గ్యాప్ ఉంచాం కదా, ఇలాగ వస్తుంది. ఇప్పుడు ఇందులోంచి ఇలాగ రివర్స్ చేసాము అంటే చాలా ఈజీగా బౌ అనేది రెడీ చేసుకోవచ్చండి. ఇలా రివర్స్ చేసేసుకోవాలి. కార్నర్స్ అనేది కరెక్ట్గా రావాలండి. ఈ కార్నర్స్ తీసుకోవడం కోసం మనం ఇలాగ కత్తెరని అనేది యూజ్ చేసి ఇలాగ తీసాము అంటే కరెక్ట్గా వచ్చేస్తాయి. ఇలా కరెక్ట్గా రావాలి. కార్నర్స్ ఎప్పుడు కూడా నీట్గా ఉంటాయి. ఇలా 4 వైపులా కూడా మనం తీసేసుకోవాలండి. ఈ బౌ అనేది పెట్టామంటే బ్లౌజ్ అనేది పార్టీ వేర్ లుక్ వచ్చేస్తుంది. మనం ఎంత రౌండ్ నెక్ పెట్టినా స్క్వేర్ నెక్ పెట్టినా కూడా. దానికోసం అయితే నేను ఇలాగనేది స్టిచ్ చేశాను. ఇప్పుడు ఈ గ్యాప్ ఉంది కదా మనకి, ఈ గ్యాప్ అనేది ఇలాగా అక్కడే కుడితే బాగోదు కదా, అందుకని మనం పైనుంచి ఇక్కడ రఫ్ ఇచ్చేసుకొని ఈ చివరి వరకు కుట్టు అనేది వేసేసుకోండి. చివరిన వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇక్కడ కూడా రఫ్ ఇచ్చేసుకోండి. ఇప్పుడు ఇలా రెడీ అయింది కదా, దీన్ని మనం ఇలాగా చిన్ని చిన్ని ఫ్రిల్స్ కింద పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. కానీ దీనికోసం ఇలాగ ఆఫ్ చేసామంటే మిడిల్ మార్కింగ్ అనేది తెలుస్తుందండి, అక్కడ స్టిచ్ వేసుకోవడానికి కరెక్ట్గా ఉంటుంది. అందుకే నేను మార్క్ చేసి చూపిస్తున్నాను మీకు. ఇలాగా ఇప్పుడు ఇలాగా చిన్న చిన్న ఫ్రిల్స్ కింద వచ్చేలాగా పెట్టుకొని ఇక్కడ కుట్టు అనేది రఫ్ ఇచ్చుకొని మళ్ళీ ఒక స్టిచ్ అనేది వేసుకోండి. కరెక్ట్గా ఉన్నాయా లేదా అని అడ్జస్ట్ చేసుకొని ఇలా రఫ్ అనేది ఇచ్చేసుకోవాలి. అలానే ఇటు సైడ్కి ఒక కుట్టు వేసేసుకోండి. ఇలా ఉంటుంది కదా మనకి. ఇప్పుడు దీనిపైన మళ్ళీ చిన్న క్లాత్తో మనం బౌ అనేది రెడీ చేస్తాం కదా, ఆ క్లాత్ కోసం అయితే నేను బ్లౌజ్ కలర్ అనేది తీసుకుంటున్నానండి. ఇలాగ వైట్ అనేది చూసారు కదా, దీన్ని ఇలాగ స్టోన్స్ వచ్చేలాగా తీసుకున్నాను. దీన్ని ఇటు ఇటు సమానంగా ఉందా లేదా చూసుకొని ఇలాగ 1.5 వెడల్పు ఉండేలాగా మనం క్లాత్ అనేది తీసుకోవాలి. దాన్ని ఇలాగ ఒక ఫోల్డ్, అలానే ఇటు సైడ్ నుంచి కూడా ఒక 1/2 ఇంచ్ ఇలా ఫోల్డ్ చేసి మళ్ళీ 2 కలిపి ఒక ఫోల్డ్ చేయండి. అప్పుడు ఇలా అవుతుంది కదా, ఇక్కడ ఒక స్టిచ్ వేసుకోండి. అలానే ఇటు సైడ్ కూడా మనం ఇటు సైడ్ నుంచి కూడా ఒక స్టిచ్ అనేది వేసుకున్నామంటే లుక్ బాగుంటుంది చూడడానికి. ఇలా వేసుకున్నాము అంటే దీన్ని మనం కుట్టుకున్నాము అంటే చాలా నీట్గా ఉంటుందండి. ఇలా బ్లౌజ్ పీసే తీసుకోవాలి. ఇలా తీసుకొని దీన్ని ఇలా అడ్జస్ట్ చేసుకోండి. మిడిల్లో కరెక్ట్గా మనం వేసిన కుట్టు అనేది కనిపించకుండా ఈక్వల్గా ఇలా అడ్జస్ట్ చేసుకొని ఇలా పెట్టుకోండి. మరీ టైట్గా అనేది కుట్టు వేయకూడదు ఇక్కడ, ఎందుకంటే మనకి బౌ అనేది మళ్ళీ నొక్కినట్టు దగ్గరగా అయిపోతుంది. అలా కాకుండా కొంచెం ఫ్రీగా ఉండేలాగా ఇలాగా స్టిచ్ అనేది వేసేయండి. కొంచెం దూరంలో ఈ ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా వచ్చింది కదా. ఇలా పెట్టాము అంటే చాలా నీట్గా ఉంటుంది. మనకి ఇలాగ అడ్జస్ట్ అవ్వాలండి. ఇలా రెడీ అయింది కదా, దీన్ని మనం కుట్టు అనేది వేసేస్తాం కాబట్టి లోపల పెట్టి మనకేం కనిపించదు. ఇలా వచ్చింది కదా, ఇప్పుడు దీనికి కిందన ఇలా మనం కిందకి రిబ్బన్స్ లాగా వేలాడుతున్నాయి కదా, అవి రెడీ చేసుకోవడం కోసం ఇలాగ 10 ఇంచెస్ పొడవు ఉండే క్లాత్ని అలానే ఇటు వచ్చేసి
వెడల్పు కూడా 4 ఇంచులు ఉండాలండి. ఇలా క్లాత్ అనేది తీసుకోవాలి. 2 తీసుకుంటున్నాను దీనికోసం నేను. ఇది కూడా సేమ్ మంచి వైపు అనేది ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని నేను చూపిస్తున్నట్టు కుట్టు వేసుకోండి. ఇటు సైడ్ ఒక 1/2 ఇంచ్ ఖర్చుకు వదిలేసి ఒక సైడ్ నుంచి ఇలాగా ఒక 1/2 ఇంచ్ ఖర్చుకి సేమ్ ఉండేలా చూసుకోవాలి. ఈ చివరికి వచ్చేసరికి మనం స్ట్రైట్గా కుట్టకూడదండి. ఇలాగా ఒక మార్కింగ్ పెట్టుకొని ఇలా క్రాస్ ఇచ్చారంటే చాలా బాగుంటుంది. ఈ మార్కింగ్ అనేది కనిపించట్లేదు కదా, వేరే మార్కర్తో చూపిస్తాను. ఇలాగా ఈ క్రాస్ అనేది కుట్టారు అంటే మనకి చాలా నీట్గా ఉంటుంది, చూడడానికి అఫీషియల్గా ఉంటుందండి ఈ రిబ్బన్స్ అనేవి. ఇలాగా ఈ చివరికి అనేది కుట్టు వేసేసుకోండి. ఇక్కడ రఫ్ ఇచ్చుకోండి. చూసారు కదా, అలానే దీనిపైన నేను డబల్ స్టిచ్ అనేది వేసేస్తున్నాను. ఈ డబల్ స్టిచ్ వల్ల మనకి చాలా రోజులు నీట్గా టైట్గా ఉంటుంది. ఇది కుట్టు అనేది మనం డబల్ స్టిచ్ వేసుకోవాలి ఇలాంటి వాటికి. ఎందుకంటే పలుచగా ఉంది కదండి, క్లాత్ అనేది విడిపోతుంది గమ్మున. అలా కాకుండా ఇలా డబల్ స్టిచ్ వేసుకుని ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం నీడిల్తో అయినా రివర్స్ చేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ లూప్ టర్నర్తో ఇలాగా రివర్స్ చేస్తున్నాను. చూసారు కదా, ఈ లూప్ టర్నర్ అనేది ఇలాంటి వాటికి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ చివరి కొక్కానికి తగిలించుకొని మనం ఇలాగా బయటికి లాగాము అంటే చాలా ఈజీగా టర్న్ అయిపోతుంది. చూసారు కదా, ఇలా లూప్ టర్నర్ అనేది మనం తాడు తిరిగేసుకోవడానికే కాకుండా దీనికి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. చాలా ఈజీగా అనేది మనం ఇలా రివర్స్ చేసేసుకోవచ్చు దీన్ని. ఇలా వచ్చేసిందండి. ఇప్పుడు దీన్ని మనం కార్నర్ కోసం మళ్ళీ ఇలా కత్తెరతో ఇలా అన్నామంటే కార్నర్ అనేది కరెక్ట్గా వచ్చేస్తాయి. ఇలా రెడీ అయిపోయింది కదా, దీన్ని మళ్ళీ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ చివర. ఎందుకంటే క్లాత్ అనేది లేచినట్టు ఉంటుందండి, లేకపోతే ఇలా స్టిచ్ వేసామంటే నీట్ ఫినిషింగ్ ఉంటుంది. చూసారా, ఇలాగ ఒక కుట్టు అనేది వేసేస్తున్నాను నేను. ఈ చివరి వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ రఫ్ ఇచ్చేసుకోవాలి ఈ చివర. చూసారు కదా, ఇది ఎలా అయితే స్టిచ్ చేశానో సేమ్ అలానే మనం ఇంకో క్లాత్ తీసుకున్నాం కదా, దాన్ని కూడా సేమ్ ఇలాగ మంచి వైపు అనేది లోపల పెట్టుకుని ఇలా రెడీ చేసేసుకున్నాను నేను. ఇలా రెండు కూడా రెడీ చేసుకున్నాక ఈక్వల్గా ఉన్నాయా లేదా కింద అనేది ఇలా చూసుకొని ఈ పైన రెండు కలుపుకొని మనం ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు. చూసారు కదా, కింద ఈక్వల్గా ఉన్నాయా లేదా అని చూడాలి ముందు. అప్పుడు ఇలా స్టిచ్ వేసేసుకోవాలి. ఇక్కడ గట్టిగా రఫ్ ఇచ్చుకోండి. ఇప్పుడు ఈ రెండింటిని మనము సూది దారంతో కుట్టాము అంటే బయటకు అనేది స్టిచ్చెస్ కనిపించవు. దీనికోసం అయితే నేను ఇలాగ కుడుతున్నాను చూడండి. మనకి కనిపించకుండా కుట్టాలి. ఇక్కడ లోపల క్లాత్ వైట్ క్లాత్ కూడా లోపలికి వెళ్ళేలా చూసుకొని పోగులు అనేది బయటికి రాకుండా చూసుకొని ఇలాగా మనకి కనిపించకుండా సేమ్ కలర్ థ్రెడ్ తీసుకోండి. ఆ కలర్ థ్రెడ్ తీసుకుని ఇలాగా అక్కడక్కడ 4 చూసారు కదా, నేను 4 సార్లు 4 కార్నర్స్లో కుడుతున్నానండి. అలా కుట్టాము అంటే మనకి బయటకు అనేది స్టిచ్ కనిపించదు, కరెక్ట్గా ఎక్కడ కదలకుండా ఉంటుందండి. ఇలాగా 4 పక్కల కూడా చిన్న చిన్న కుట్టు అనేది వేసి లోపల అనేది ముడి వేసేసుకోవాలి మనం. ఇలా వేసుకున్నాము అంటే బౌ అనేది చూసారా ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో. మనం ఎంత సింపుల్ నెక్ పెట్టినా ఇలాంటివి పెట్టాము అంటే అఫీషియల్గా అయిపోతుంది బ్లౌజ్ అనేది. ఇలాగా బౌ అనేది రెడీ అయిపోయింది కదా, దీన్ని ఇప్పుడు మనం బ్లౌజ్కి అనేది అటాచ్ చేద్దాము. ఇది కూడా మనము ఇలాగా మనం సైడ్ జాయింట్ 2 ఇలా పట్టుకున్నామంటే మిడిల్ పార్ట్ అనేది వస్తుంది కదా బ్యాక్ నెక్ దగ్గర, అక్కడ చిన్న మార్క్ ఇచ్చుకోండి. మరీ పైకి కాదు మరీ కిందకి కాదు, మిడిల్లో పెట్టుకొని అప్పుడు ఇక్కడ బౌ అనేది స్టిచ్ చేసామంటే మనకి అటు ఇటు అవ్వకుండా ఉంటుంది, కరెక్ట్గా వస్తుంది. ఇలా పెట్టుకొని మనం మళ్ళీ సూది దారంతో స్టిచ్చెస్ అనేది వేసుకోవాలి బయటికి కనిపించకుండా. చూసారు కదా, ఇలాంటి స్టోన్స్ వర్క్ బ్లౌజెస్ వచ్చినాయి అంటే మనం వీటికి ఎక్కువ మోడల్స్ అనేది పెట్టకూడదండి. ఇలాంటి సింపుల్ మోడల్ పెట్టినా కూడా బ్లౌజ్ అనేది హైలైట్గా కనిపిస్తుంది ఇలాంటివి పెట్టుకోవడం వల్ల. ఇలాగా ఇందాక ఎలా అయితే స్టిచ్ చేశారో అలాగా కనిపించకుండా లోపల అక్కడక్కడ నాట్స్ అనేది వేసేసుకొని లోపల ముడి అనేది వేసేసుకోండి. ఇలాగ గట్టిగా అనేది వేసుకోవాలి, ఎందుకంటే మొత్తం దీని మీద ఆధారపడి ఉంటుంది కదా, అందుకని గట్టిగా అనేది వేసేసుకోవాలి లోపల. చూసారా ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో. మనం ఇలాగ చిన్న చిన్ని అనేది పెట్టడం వల్ల బ్లౌజ్ అనేది హైలైట్ అవుతుందండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. బ్లౌజ్ అనేది టోటల్గా ఇలా ఉందండి లుక్. అలానే దీనికి పోట్లీ బాల్స్ అనేది కూడా నేను ఈ ట్రాన్స్పరెంట్ క్లాత్తో ఎలాగా రెడీ చేశాను అనేది వీడియో పోస్ట్ చేశాను, చెక్ చేయండి. మీకు ఈ బౌ మోడల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.